ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆర్ధమాంధ్ర క్రీడా పోటీల్లో సరైన వస్తువులు సౌకర్యాలు కల్పించకపోవడంతో అటు క్రీడాకారులు ఇటు వ్యాయామ ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించేందుకు వారికి సరైన గ్రౌండ్లు కానీ సరైన వస్తువులు కానీ కల్పించకపోవడంతో క్రీడాకారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వ్యాయామ ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డివిజన్ స్థాయి లెవెల్లో క్రీడా పోటీలు జరిగితే సరైన ప్రణాళిక లేకుండా క్రీడలను ఆడించడం సరికాదన్నారు. సరైన గ్రౌండ్ లేకపోవడంతో క్రీడాకారులు కిందపడి దెబ్బలు తగిలించుకుంటున్నారని, ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టి మౌలిక వస్తువులు కల్పించాలని వారు పేర్కొంటున్నారు. నా పేరు రమేష్ యాదవ్, ఏపీ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్రామీణ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు మట్టిలో మాణిక్యాలటువంటి క్రీడాకారులు వెలుగుతీసే క్రమంలో భాగంగా క్రమంలో చేస్తున్న ఈ కార్యక్రమాల్లో బద్వేలు నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి 7 మండలాల్లో మండల స్థాయిలన్నింటిలో కూడాను సచివాలయ పరిధి మరియు మండల పరిధిలో క్రీడా పోటీలు చక్కగా నిర్వహించుకుని నియోజకవర్గ స్థాయి పోటీలపై ఈరోజు బద్వేలు మున్సిపాలిటీ పరిధిలో ఇక్కడికి దాదాపు 50 మంది వ్యాయామ ఉపాధ్యాయులు ఇక్కడికి రావడం జరిగింది. మరి ఏదైనా ఒక నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలు 7 మండల స్థాయిలో వ్యాయామ ఉపాధ్యాయులతో కోఆర్డినేషన్ సమావేశం జరుపుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ కనీసం ఇనాగరేషన్ అది కానీ ఒక జాతీయ పతాకావిష్కరణ కానీ బద్వేలు నియోజకవర్గ స్థాయి క్రీడా పతాకావిష్కరణ కానీ చేసుకోకపోవడం, జ్యోతి ప్రజ్వలన చేసుకోకపోవడం కానీ, మార్చ్ పాస్ట్ అనేది చేసుకోలేకపోవడం కానీ ఇది చాలా దారుణం. మరియు ఇక్కడ క్రీడా ప్రాంగణంలో పూర్తి స్థాయిలో అన్ని రాళ్లు క్రీడాకారులు చాలా ఇబ్బంది గాయాలకు గురే పరిస్థితి. ఈరోజు దాదాపు 8 మందికి క్రీడాకారులు గాయాలకు గురేటువంటి పరిస్థితి ఉంది. మరి ఖోఖోలో అయితే చాలా దారుణమైన పరిస్థితి ఇక్కడ మనం చూడొచ్చు. ఖోఖో ఇక్కడ డైవ్స్ కొట్టాలి. ఖోఖో అంటే డైవ్స్ రన్నింగ్స్ తో కూడా చేజింగ్తో కూడినటువంటి క్రీడ ఇది. మరి 7 మండలాల్లో నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి క్రీడాకారులు చాలా ఇబ్బందికర పరిస్థితి, గాయాలైనటువంటి పరిస్థితి. క్రికెట్ జరుపుకునేటువంటి పరిస్థితి అధ్వాన్నంగా చెప్పాల్సిన పరిస్థితి. భోజనాల విషయంలో 7 మండలాలలో 5 గేమ్స్ కనీసం 350 మంది, 7 5 350 అనేది ఒక అప్రాక్సిమేట్ ఒక కనీస సంఖ్య. మనం వ్యాయామ ఉపాధ్యాయులు కానీ క్రీడాకారులు చాలా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. మనకు వచ్చిన నిధులు 100 కోట్లకు పైగా వెచ్చించి నిధులు ఇచ్చినటువంటి ఈ పరిస్థితుల్లో ఈ బద్వేలు నియోజకవర్గ స్థాయిలో చాలా బాధాకరంగా ఉంది మాకు. ఈ బద్వేలు నియోజకవర్గంలో దాదాపుగా ఈ సంవత్సరం పాఠశాల క్రీడల్లో 37 మంది రాష్ట్ర స్థాయి క్రీడాకారులు, 13 మంది జాతీయ క్రీడాకారులు పాల్గొన్నారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి వరకు ఈ బద్వేలు వర్గంలో పాల్గొన్నటువంటి క్రీడాకారులు ఉన్నారు, వ్యాయామ ఉపాధ్యాయులు ఉన్నారు, తయారు చేసి ఉన్నారు. వీరితో కనీసం అవగాహన కానీ కోఆర్డినేషన్ కానీ జరుపుకోకపోవడం చాలా దారుణమైన విషయం. ప్రభుత్వం యొక్క ఆశయాన్ని, ఉన్నతమైనటువంటి ఆశయాన్ని తుంగలో తొక్కే విధంగా ఈ యొక్క ప్రభుత్వ అధికారులు వైఖరి చాలా బాధపడుతుంది. బద్వేలు నియోజకవర్గంలో ఇటువంటి క్రీడాకారులకు ప్రోత్సాహకరం లేకపోవడం, వ్యాయామ ఉపాధ్యాయులకు సహకారం అనేది లేకపోవడం చాలా బాధాకరంగా భావిస్తూ వ్యాయామ ఉపాధ్యాయులుగా మేము చాలా బాధపడుతూ ఉన్నాం. ప్రభుత్వ అధికారులు ఇప్పటికైనా కానీ ఉన్నతాధికారులు సరైన దిశలో చర్యలు తీసుకుని క్రీడాకారులకు వ్యాయామ ఉపాధ్యాయులు సరైన సంపూర్ణ సహకారాన్ని ఇవ్వాలని కోరుకుంటూ మరొకసారి ప్రభుత్వ అధికారులకు తెలియజేసుకుంటూ